వారిని విడిపించి వారు ఒక నివాసపురములో చేరునట్లు చక్కని త్రోవలో వారిని నడిపించను. 107వ కీర్తనలో 7వ వచనంలో ఈ మాట మనకి రాయబడి ఉంది. దేవుని యొక్క విడుదల ఎప్పుడు కూడా ఆయన సంపూర్ణ విడుదల ఇచ్చే దేవుడైనాడు. వారిని బానిసత్వం నుంచి విడుదల చేయడమే మాత్రమే కాదు, అరణ్యములో వారిని వదిలిపెట్టుకుంటా గొప్ప మార్గములు వేసుకొని సముద్రమును చీల్చి మారాను మధురముగా చేసి ఎన్నో మహత్కార్యములను చేసి చక్కని త్రోవల గుండా వారికి ఒక నివాసపురమును వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకుని వచ్చిన దేవుడు. మనకి కూడా అలాంటి గొప్ప గమ్యాన్ని, అలాంటి గొప్ప వాగ్దానపూరితమైన జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ గమ్యానికి, ఆ నివాసపురమునకు, ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళటానికి మార్గము, ఆ చక్కని మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయనే నా మార్గమైనప్పుడు నేను ఎప్పటికీ తప్పిపోను. ఆయనే నా మార్గమైనప్పుడు నేను ఎప్పటికీ కృంగిపోను. ఎందుకంటే ఆయన మార్గము లేని దగ్గర మార్గము చేయవాడైనాడు. మారాని మధురముగా మార్చివాడైనాడు. చీకటిని వెలుగుగా చేయవాడైనాడు. అంధకారాన్ని మధ్యాహ్నము వలె చేయగలిగిన వాడు నా మార్గమైనప్పుడు ఖచ్చితంగా నేను ఆ స్థితికి వెళ్ళేటప్పుడు చేసేవాడైనాడు. కాబట్టి ఆయనే మన మార్గమైనాడు. నిశ్చయముగా విడుదల పొందిన మనల్ని విడిచిపెట్టడు, గమ్యానికి చేరుస్తాడు. ఆమెన్.